పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందిస్తుందని అన్నారు. దీని వలన పేద పిల్లల తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గుతుందని, విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. అలాగే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, నాడు నేడులో ప్రభుత్వ కళాశాలలకు, స్కూళ్లకు పనులేమీ జరగలేదని, నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ మాజీ సీఎం జగన్ డప్పు కొట్టుకున్నారని అన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని, కాలేజీ పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, కాలేజీలో విద్యార్థులకు తాగునీరు కలుషితం లేకుండా చూసుకోవాలని అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల అధ్యాపకులు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.